భగవద్గీత 4వ అధ్యాయము 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యాజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య భౌతిక ప్రకృతి విధానములందు అనాసక్తుడును, ముక్తస్య ముక్తి నొందినవాడు, జ్ఞాన అవస్థిత దివ్య జ్ఞానమునందున్నవాడు, చేతసః చిత్తము గలవాడును, యజ్ఞాయ యజ్ఞుని కొరకు, ఆచరతః ఆచరించువాడును, కర్మ సమగ్రం ప్రవిలీయతే పూర్తిగా లయమగును. భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడైన దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. భాష్యము. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు అన్ని ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కము నుండి విడువడను. శ్రీకృష్ణునితో గల సంబంధ విషయమున తన స్థితిని ఎరిగి ఉండుటచే అతడు విముక్తిని పొందవచ్చును. ఈ విధముగా అతని మనస్సు ఎన్నడూనూ కృష్ణ చైతన్యము నుండి మరలింపబడదు. తత్కారణముగా అతడేమి చేసినను ఆది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండును. కనుకనే అతడు చేయు కర్మలన్నీను సాంకేతికములుగా యజ్ఞములే యగుచున్నవి. ఎందుకనగా యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై ఉద్దేశింపబడినది. అట్టి యజ్ఞరూప కర్మఫలములన్నీయు నిశ్చయముగా దివ్యత్వమునందు లీనమగుటచే వానిని ఉనరించు వారెవ్వరును కర్మ పరిణామములచే ప్రభావితులు కారు. జై శ్రీకృష్ణ.